అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. గురువు గారితో మాట్లాడి 2026 ఉగాది పంచాంగం అంటే మన శ్రీ పరాభవనామ సంవత్సరంలో 12 రాశి వారికి కూడా ఏ విధంగా ఉందో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా దాక్షాయణి. గురుగారు 2026 ఉగాది పంచాంగం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరంలో మేష రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మొట్టమొదటగా పరాభవనామ సంవత్సరం ఈ సంవత్సరం పేరు. హ్మ్. అందరూ గూడా పరాభవం అంటే ఏంటి? ఇన్సల్ట్. హ్మ్. అంటే ఇది ఎప్పుడొచ్చింది తెలుసా? 60 ఇయర్స్‌కి ఒక సంవత్సరం మారుతుంది. హ్మ్. 1966లో వచ్చింది. హ్మ్. ఆ సంవత్సరంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా చాలా మందికి పాపం పరాభవనామ సంవత్సరంలో పుట్టారు కాబట్టి ఇన్సల్ట్స్ అనుభవిస్తూనే బతికేశారు. ఓకే. హ్మ్. అంటే హ్మ్. కెరియర్‌లో రైజ్ అవ్వచ్చు, డౌన్స్ అవ్వచ్చు. మొత్తం మీద పరాభవాలు మాత్రం తగులుతాయి. హ్మ్. ఈ సంవత్సరంలో పుట్టేటటువంటి పిల్లలకందరికీ కూడా కాస్త మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. ఇది మొట్టమొదటిగా తెలుసుకోవాల. ఇన్సల్ట్స్ చూడు చాలామంది టాప్ లెవెల్ చీఫ్ సెక్రటరీస్ పోస్టులకి వెళ్ళాల్సిన ఐఏఎస్ ఆఫీసర్‌లు సడెన్‌గా సస్పెండ్ అవ్వడం. లూప్ లైన్‌లోకి పోస్టింగ్స్‌కి వెళ్ళడం. అలాగే మినిస్టర్‌లుగా ఉన్న వాళ్ళు టప్పని పోస్టులు పోవడం చిన్న చిన్న కారణాలతో. అలాగే ఈ యొక్క నేమ్ అండ్ ఫేమ్ బాగా సంపాదించినటువంటి 'కమలాకర్' హ్మ్. భట్ కర్ణాటకలో యాస్ట్రాలజర్. చిన్న సామాన్యమైనటువంటి అమ్మాయి గొడవలోకి వెళ్ళి పడిపోవడం. ఎన్‌డీ తివారీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా చేసిన ఆయన. ముస్సలాయన. ఆయన అమ్మాయిల విషయం కోసం గవర్నర్ పోస్ట్ పోగొట్టుకోవడం ఇవన్నీ ప్రజలకు తెలిసినవే. హ్మ్. కాబట్టి ఇలాంటివన్నీ కూడా పరాభవనామ సంవత్సరంలో జరుగుతాయి. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో మొట్టమొదటగా గ్రహస్థితులను మనం చూసుకోవాలి. ఉగాదితో ప్రారంభమయ్యేటటువంటి ఈ యొక్క తెలుగు సంవత్సరం దీంట్లో ఆహ్, కుంభరాశిలో మనకి రాహువు ఉంటాడు. హ్మ్. తర్వాత శని మీనరాశిలో ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడు ఈ రాహువు? నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు ఉండి, తదనంతరం మనకి మకర రాశిలోకి వచ్చేస్తాడు. అలాగే కేతువు సింహరాశిలో నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు ఉండి, ఆ తర్వాత ఆయన ఆహ్, కర్కాటక రాశిలోకొస్తాడు. ఇక గురుడు మిథున రాశిలో ఉన్నాడు ఇప్పుడు. జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత కర్కాటక రాశిలోకొస్తాడు. అలా ప్రధానమైనటువంటి ఈ 4 గ్రహాల మీద మనకి ఈ నూతన సంవత్సరం అనేటటువంటిది నడుస్తుంది. గురుగారు ఈ మీనంలో శని ఉంటారన్నారు గదా! ఎప్పటి వరకి ఉంటారు? ఇది నెక్స్ట్ మళ్ళీ వచ్చే సంవత్సరం మార్చ్ వరకు మధ్యలో మేషరాశిలోకి వెళ్ళడం, వెనక్కి రావడం ఉంటుంది. హ్మ్. ఒక ఈ ఈ 2026 మళ్ళీ నెక్స్ట్ ఉగాది వచ్చేంత వరకు కూడా శని మీన రాశిలోనే ఉంటాడు. హ్మ్. అందువలన మనకి ఈ గ్రహస్థితి వల్ల 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయో ఒక్కొక్క రాశి వారీగా మనం చెప్పుకుందాం. హ్మ్. మేషరాశి వారికి మొట్టమొదటగా ఆదాయం 11 ఉంది. వ్యయం 5 ఉన్నాయి. హ్మ్. అంటే ఆదాయాలు ఇన్‌కమింగ్స్ తెగొచ్చేస్తున్నాయి డబ్బులు. 11 వస్తాయి. ఖర్చు 5 పిసినారులనమాట. హుహు. అలాగే రాజపూజ్యము 2, తర్వాత అవమానం 4. రాజ్యపూజ్యం అంటే ఏంటి? ఎవరింటికైనా ఎళ్తే టీ ఇవ్వరు. హుహు. ఐదుగురిళ్ళకెళ్తే ఇద్దరే ఇస్తారు. ఎందుకొచ్చాడురా బాబు వీడు అన్నట్టు చూస్తారు. హ్మ్. అంటే దీన్ని బట్టి అర్థం ఏమిటి? ఖర్చు తక్కువ పెడుతున్నారా? ఎక్కువ పెడుతున్నారా వీళ్ళు? తక్కువ పెడుతున్నారు. హ్మ్. వ్యయం 5 కదా! హుహు. అంటే ఫ్రెండ్స్‌కి పార్టీలివ్వట్లేదు. చుట్టాలకి అప్పులివ్వట్లేదు. చుట్టాలని పిలిచివ్వట్లేదు. ఎప్పుడైతే ఖర్చు పెట్టమో అప్పుడు గౌరవం ఉండదు. హ్మ్. ఆబ్వియస్. అందువలన ఈ మేషరాశి వారికి ఇది పరిస్థితి. హ్మ్. అవమానం పాళ్ళే ఎక్కువున్నాయి. హ్మ్. అలాగే ఈ యొక్క రాశి వారికందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. ఈ సంవత్సరం మొత్తం జరుగుతది ఏలినాటి శని. హ్మ్. ఏలినాటి శనిలో ఏమిటి అంటే భయపడాలి. హ్మ్. ఎందువలనంటే మనము ఏలినాటి శని వచ్చేస్తోంది బాబోయ్! అని అప్పటికప్పుడు ఎగ్జామ్స్ ముందు రోజు బుక్‌కు ఆల్ ఇన్ వన్ గైడ్ కొని రాత్రి మాత్రమే చదివితే పొద్దున్న 6 గంటలే టైం ఉంటుంది. హ్మ్. చదివితే మార్కులొస్తాయా? రావు. ఏదో పాస్ మార్కులొస్తాయి. అలాగే సంవత్సరం అంతా వదిలేసి జీవితం మనకిప్పుడు ఎంత వయసొచ్చిందో అంత వయసులో కూడా మనము మంచి పనులు చేయకుండా, పేదవాళ్ళని పట్టించుకోకుండా, రోగిష్టి వాళ్ళని, పేదవాళ్ళని, వికలాంగుల్ని, అనాథల్ని, ఆ తర్వాత ఈ యొక్క ముసలివాళ్ళని మన ఇళ్ళలో ఉన్నటువంటి ముసలివాళ్ళకే తిండి పెట్టకుండా,
సాధువులకి ఏమి చేయకుండా అప్పుడు ఫ్రెండ్స్, ఎంజాయ్‌మెంట్ అంటూ తిరిగితే శని ఊరుకుంటాడా మరి? హుహు. ఇప్పుడు దంచుతాడు. జంతాత చేసేస్తాడు ఇప్పుడు మేషరాశి వాళ్ళందరిని. హ్మ్. కాబట్టి ఈ మేషరాశి వారికి మనకిప్పుడు ఏమిటి అంటే ఏలినాటి శనిలో ఏం చేయాలి? ఫస్ట్ ఓహో! నువ్వు స్వేచ్ఛగా ఉంటావా? ఇండిపెండెంట్. డూ యూ వాంట్ టు లివ్ ఇండిపెండెంట్‌లీ? చెప్తా నీ సంగతని. పెళ్లి చేసేస్తాడు. పెళ్లి శుభమా? హ్మ్. మంచే చేస్తున్నాడు శని. కానీ బ్యాడ్ నేమ్ చెప్పి పెడతారు హ్మ్. శనికి చూడు. బంధాలలో ఇరికిచ్చేస్తాడు. అందువలన అలాగే లేకపోతే వీళ్ళు ప్రేమ అంటూ అటు ఆళ్ళింట్లో తల్లిదండ్రులు చెప్పుకోరు. ఇటు ఈళ్ళింట్లో తల్లిదండ్రులు చెప్పుకోరు. లాస్ట్‌కి వీళ్ళిద్దరూ ముసలోళ్ళైపోయి అమర ప్రేమికులైపోతారు. రతన్ టాటా వీళ్ళందరూ కూడా అంత కోటీశ్వరుడు రతన్ టాటా. ఎంత గొప్పవాడు. హ్మ్. ఆయన ప్రేమికురాలు హ్యాండ్ ఇచ్చిందని చెప్పి లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోలేదు. అది స్వచ్ఛమైన ప్రేమ రతన్ టాటాది. మరి అలా ఈ మేషరాశి వాళ్ళకి ఇప్పుడు స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడుంది? లేదు. కాబట్టమ్మా దాక్షాయిణి, ఈ యొక్క మేషరాశి వారికి అందరికీ కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇళ్ళిచ్చేస్తాడు. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అలాగే ఎక్కువ కొన్నారనుకో బంగారం రేటు ఎక్కువైపోతుందని దొంగ జ్యోతిష్కులు యూట్యూబుల్లోకి వచ్చి చెప్తున్నారు. అబ్బే! 5,00,000 అయిపోద్ది. బంగారం తులం బంగారం అంటే పేదవాడు ఏమైపోతాడు వీళ్ళు రెచ్చగొడుతున్నారు ఇన్వెస్ట్‌మెంట్‌కి బావుందని. వీళ్ళు కొంటున్నారు. పేదవాడు ఏమైపోతాడు? వాడు కొనగలుగుతాడా? పేదవాడి పిల్లల్ని పెళ్లి చేసుకోవాలంటే ఎన్ని తులాలు బంగారం పెడతావని అడుగుతాడు. హ్మ్. రెండేనా దాచుకో నీ దగ్గరే అనేటటువంటి అహంకారులు కూడా ఉన్నారు డబ్బున్న వాళ్ళల్లో. అటువంటి వాళ్ళు ఏమవుతారు? కాబట్టి బంగారం కొన్నటువంటి మేషరాశి వాళ్ళకి ఇన్‌కమ్ టాక్స్ రైడింగులు జరుగుతాయి వీళ్ళ మీద. హ్మ్. దొంగలు పడతారు. కాబట్టి ఏదో ఇంద్రుడు, చంద్రుడు అని చెప్పే జ్యోతిష్యం కాదు మనది. ఉన్నదున్నట్టు చెప్తాం మనం. హ్మ్. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ఇది 12 ఉంటున్నటువంటి శని చేసేటటువంటి మహిమలు. ఇక ఏమిట్రా బాబు శుభమా అని ఉగాది వీడియో పెట్టుకుంటుంటే ఏంటి వీడు భయపెడుతున్నాడు అనుకోకూడదు. లెర్న్. ఇప్పటికైనా మారమని చెప్తున్నాం మనం. ఇక అప్పుడు శనీశ్వరుడు బ్రహ్మాండంగా మీకు హెల్ప్ చేస్తాడు. అలాగే లాభంలో ఉన్నటువంటి రాహు అన్ని వ్యాపారస్తులు కోట్లు సంపాదిస్తారు. ఇంకేం కావాలి వీళ్ళకి? హ్మ్. కిరాణా షాప్ వాళ్ళు డిపార్ట్మెంటల్ స్టోర్స్‌గా మారిపోతారు. బట్టల వ్యాపారం, హాస్టల్స్ వ్యాపారం, ఓయో రూముల వ్యాపారం తెగ ఫెచ్చింగ్‌లో ఉంది. తర్వాత ఈ యొక్క రెస్టారెంట్స్, పబ్స్ అసలు ఖాళీలుండవు. మొత్తం అందరూ మేషరాశి వాళ్ళు నడిపే పబ్బులకి జనాలసలు. మా బార్స్, వైన్ షాపులు మందు రేపెక్కడ దొరకదో గాంధీ జయంతి వచ్చేస్తుందేమో అని చెప్పి ఆ బార్ ఎత్తేస్తాడేమో అని బాటిల్స్ తాగేస్తారనమాట. ఆ విధంగా వీళ్ళందరూ టాప్ లెవెల్‌కి వెళ్ళిపోతారు వ్యాపారస్తులు. బట్టల వ్యాపారస్తులు బాగా ఆర్థికంగా పుంజుకుంటారు. ఇక విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు మేషరాశి విద్యార్థులు జూన్ 2, 2026 సంవత్సరం వరకు విద్యార్థులు ఎంత చదివినా గుర్తుండదు వీళ్ళకి. ఆ తర్వాత ఫ్రెండ్సు, పార్టీలు అంటూ తిరుగుతారు. జూన్ 2 తర్వాత కౌన్సెలింగుల్లో సీట్లు రావు. అప్పుడు బుద్ధొస్తుంది వీళ్ళందరికీ. కాబట్టి 2 గంటలు జర్నీ చేసి దూరం ఉన్న పనికిమాలిన ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరతారు. పనికిమాలిన కాలేజీలు అని చెప్పాలి వాటిల్ని. ఎందుకనంటే 2 అవర్స్ జర్నీ. 2 అవర్స్ రావాలి. ఫెసిలిటీస్ ఉండవు. ఓకే. ఓన్లీ పర్టిక్యులర్‌గా ఫీజుల మీద. సో, స్టూడెంటు అంతకుముందు పిల్లల్ని వీళ్ళందరూ కూడా ఎలాంటి స్కూల్స్‌లో చేస్తారు? కాలేజెస్‌లో వేస్తారు తల్లిదండ్రులు. హ్మ్. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఒక రిచ్ పబ్లిక్ స్కూల్, శాంక్టా మారియా 2 లక్షలేస్తారు. వీళ్ళు చదివితే గదా అసలు. ఆ తర్వాత అక్కడికెళ్ళి ఆ కాలేజీలని చెత్త కాలేజీలని వీళ్ళే తిడతారు. మనం తిట్టట్లేదు. మనం అన్ని కాలేజీలు ఒకటే అని చెప్తాం. మళ్ళీ ఇంజినీరింగ్ కాలేజీ వాళ్ళందరూ అపార్థం చేసుకోకూడదు. సో, ఇలా మేషరాశి వాళ్ళందరూ కూడా అవతలాళ్ళ మీద నిందలు వేసేస్తారనమాట. కొంపదీసి నీది మేషరాశి కాదు కదా! కాదు. దాని గుట్టు. అయితే ఈ మేషరాశి వాళ్ళందరికీ కూడా మనము పెళ్ళిళ్ళయిపోతాయి. ఇంకేం కావాలమ్మా అన్నీ స్టోరేజులు, కోల్డ్ స్టోరేజుల వ్యాపారము, వ్యవసాయం చేసేటటువంటి రైతులు చేసిన అప్పులన్నీ తీర్చి పారేస్తారు. తర్వాత రైతులకి, పంతులు గారులకి పిల్లల్నివ్వట్లేదనే అపవాదుంది. మొత్తం అన్ని ప్రొఫెషన్స్ వాళ్ళకిస్తున్నారట. రైతులకివ్వట్లేదంట, పంతులు గారులకివ్వట్లేదు.
అందువలన వీళ్ళందరూ కూడా పూజలు మానేసి లవ్వుల్లో దిగుతున్నారు పంతులు గారులు. అందువలన వీళ్ళందరికీ ఆ బాధ అవసరం లేదు. రైతులు కూడా ఇంతకుముందు ఎంత కష్టపడి వ్యవసాయం చేసేవారు. మట్టిలో దిగి ఇప్పుడు అసలు గట్టు దిగట్లేదు వీళ్ళు. పెళ్ళికొడుకుల్లాగా తయారైపోయి రైతులు కూర్చుంటున్నారు ఫోన్ పట్టుకొని. అండ్ ఫెర్టిలైజర్స్ వ్యాపారాలు చేసేవాళ్ళు, ఎరువుల వ్యాపారాలు, ఇండస్ట్రియలిస్ట్ ఇవందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఆల్ బిజినెసెస్ ఫ్యాంటాస్టిక్. అండ్ ఇకపోతే ఇది ఉంటుంది చూడు శత్రుపీడ. అవతల వాళ్ళు డబ్బులు ఎగ్గొట్టేస్తే మరి అవతల వాళ్ళ పెళ్ళాన్ని లేపుకెళ్ళిపోతే శత్రువులు పీడ ఉండదా మరి? ఉంటుంది కదా! ఆ శత్రుపీడ కూడా పోతుందనమాట వీళ్ళకి. అంటే మంచి బుద్ధిగా బతుకుతారు అని చెప్పడం. ఇది జాతకం చెప్పే విధానం. అంతేగాని నువ్వు ఇంద్రుడవుతావు, నువ్వు చంద్రుడివవుతావు, నీకు సూట్ కేసుల్లో డబ్బులొస్తాయి అని చెప్పడం. లేదా జడిపించి పడేయడం, నీకు పారాలిసిస్ వస్తది, ఇదొస్తది, అదొస్తదని జడిపించి పడేయి. 2 ఉండకూడదు. యాజ్ ఇట్ ఈస్‌గా ఇలాగే జరుగుద్ది. కాబట్టి మనం జాగ్రత్తగా వీళ్ళని చేసుకోవాలి. ఆరోగ్యపరంగా కూడా వీళ్ళకి అంతా బానే ఉంటదంటారా హెల్త్ విషయంలో? ఏలినాడ్సని కదా! ఆ! పూర్వజన్మ కృతం పాపం రోగరూపేణ పీడితః. ఎముకలే బలహీనమైపోతాయి. హ్మ్. అందువలన ఇప్పుడు అందరూ యూత్ అందరూ ఏం చేస్తున్నారు? డేటింగ్ కోసం డైటింగ్ చేస్తున్నారు. అందువల్ల సరిగ్గా తినడం లేదు. ఆ! పచ్చి కూరగాయలు ప్లేట్‌లో పెట్టుకుంటున్నారు. చిక్కుడుకాయలు, బెండకాయలు, వంకాయలు ఏమిట్రా నేను ఒక ఛానల్ ఓనర్‌ని అడిగాను. ఏమిటిది? అంటే డైటింగ్ సార్ అన్నాడు. ఏంటంటే సినిమా హీరో కింద ట్రై చేస్తున్నాను సార్ ఇప్పుడు అన్నాడు. సో, బోన్స్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ బోన్స్ విల్ బి వీక్. ఎనుములు, తర్వాత ఎముకల సంబంధమైనటువంటి రోగాలు, యాక్సిడెంట్లు. జస్ట్ ఇలా పడితే చాలు కాలు ఇరిగిపోతుంది. కాబట్టి మ్యాష్ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలా. విదేశాలు అంటున్నారు. విదేశాలు వెళ్ళిపోతారులే. విదేశాలు వెళ్ళిపోతారు కానీ చాలా జాగ్రత్తగా అక్కడ ట్రావెల్ చేయాల. అందరూ కూడా కార్లున్నాయి కదా అని వాహనాల వల్లే వచ్చేస్తది. పాటలు పెట్టుకుంటూ. కారు ఎక్కింది మొదలు సొల్లే సొల్లు ఫోన్లు అమెరికాలో. ఏమన్నంటే గురుగారండి మమ్మల్నే మోసం చేస్తున్నారు. ఏమని? గురుగారండి కారు జాగ్రత్తమ్మా డ్రైవింగ్ చేసేటప్పుడు మాట్లాడకూడదంటే, మాట్లాడకపోతే నిద్రొస్తుందండి. మా హస్బెండ్ మాట్లాడుకోమన్నారండి అంటున్నారు. ఇంకేం చెప్తాం? సో, ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆరోగ్యం. గురుగారు మరి వీళ్ళకేమైనా పరిహారాలు లాంటివి ఏమైనా చెప్తారా? ఎందుకు లేవమ్మా పరిహారాలు? మీ ప్రవర్తన మార్చుకోండి, మీ బుద్ధి మార్చుకోండి, పేదవాళ్ళకి దానాలు చేయండి అంటే చేయరు. శని మొత్తం పోతుంది. కమాన్ నూనె పోసేయండి అంటే నూనె పోసేస్తారు. నువ్వుల నూనె కిలోంపావు అభిషేకం. నల్ల నువ్వులు కిలోంపావు మొత్తం ఎవరికి? పేద బ్రాహ్మడికి దానం చేయాలి. అలాగే నల్లని వస్త్రాన్ని దానం చేయాలి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. అండ్ ఈ యొక్క ఓం శనైశ్చరాయ నమః అంటూ శనిని గౌరవించాలి. అలాగే చక్కగా ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం కాబట్టి మనము శుక్రవారం నాడు మనం మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకోవాలి. అండ్ వర్షిప్ ద క్రియేచర్ నాట్ ద క్రియేషన్ అనేటటువంటి సూత్రాన్ని జనం అర్థం చేసుకోవాలి. ఎవరిని? సృష్టికర్తను ప్రేమించాలి, దేవుణ్ణి. హ్మ్. అంతేగాని దేవుడు సృష్టించిన మనుషుల్ని ప్రేమిస్తే ఏమవుతారు వీళ్ళు? మోసపోతారు. ఈ రెమెడీస్ చేసుకుంటే చాలమ్మా. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.